నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డైలీ వ్లాగ్ అండి, సండే వ్లాగ్ని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇందులో నేను రాగి సంకటి ఇంకా నాటుకోడి పులుసు చేశానండి. ఇదేదో బ్రహ్మ విద్యలాగా కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వ్లాగ్లో చూద్దాం, ఓకేనా? మీ అందరికీ తెలిసిందే అయినా ఒక మంచి మాటను మీతో షేర్ చేసుకోవాలండి. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి, అవునా కాదా? అయితే మనకి ఎటువంటి ఆహార పదార్థాల్లో కానివ్వండి, ఎటువంటి మందుల్లో కానివ్వండి ఇంత ఉండదన్నమాట. పొద్దున్నే ఆ కిరణాలు మన శరీరాన్ని తాకుతుంటే మనకి నిద్రాణంగా ఉన్న మన శక్తి అంతా కూడా చక్కగా ఉత్సాహంగా మనం పని చేసుకునేగలిగేట్టుగా అయిపోతుందండి. ఇది మాత్రం నేను బాగా నమ్ముతాను. అందుకే ఈ మధ్య ఇప్పుడు ఎలాగో చలికాలం, ఎండలు ముదరలేదు కాబట్టి మా డాబాపైకి వచ్చే ఈ సూర్యకిరణాలని అస్సలు మిస్ అవ్వదలుచుకోలేదండి. అందుకే ఆ కిరణాలు పడేలాగా అయితే పొద్దున పూట డైలీ వాకింగ్ చేస్తున్నానండి. వాకింగ్ గురించి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఈరోజు లంచ్లోకి నేను రాగి సంకటి ఇంకా నాటుకోడి పులుసు చేశానండి. దానికోసం ఏంటంటే ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. అది ఎంత నానితే అంత మంచిదన్నమాట. ఇంకా నాటుకోడి చక్కగా ఇలా శుభ్రం చేయించి తీసుకొచ్చారండి మా హస్బెండ్. నేను ఇంకా ఉప్పు పసుపు కూడా వేసి 1-4 సార్లు కడిగేసి నీళ్ళంతా వంపేసి పసుపు ఉప్పు కారం చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టు చక్కగా మసాజ్ చేసేసి మ్యారినేట్ చేసి అట్టి పెట్టానండి. మనం నాన్ వెజ్ ఏది వండుకున్నా కూడా శుభ్రం చేసిన తర్వాత ఇలా ఉప్పు కారం పసుపు అలా కలిపేసేసి పక్కన పెట్టుకుంటే మసాలాలన్నీ ముక్కలకు పడతాయండి కదా. అలా పక్కన పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టుకుని నేను ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా నువ్వులు అండి, ఇవన్నీ కలిపి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాటుకోడి పులుసులోకండి మనం ఉల్లిపాయలు కట్ చేయటం కన్నా ఉల్లిపాయల్ని దంచుకుని కచ్చా పచ్చగా ఇలా చక్కగా రోట్లో దంచుకుని ఈ కూర చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి. మీరు అనొచ్చు కదా, వాణి గారు ఇంత శ్రమ ఎందుకండి, చక్కగా మిక్సీలో ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకోవచ్చు కదా అని కదా. కానీ ఉల్లిపాయలు పేస్ట్ చేస్తే వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి. అలా కన్నా ఇలా దంచుకుంటే కూర చాలా చాలా బాగుంటుంది అనమాట. మనము ఏ కూర అయినా సరే అందరూ ఒకటే ప్రొసీజర్లో వండుతాము, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ కూర రుచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందండి. నిజంగా ఈ మాట నాకు ఇంకో మాట ఏమనిపిస్తుందంటే, మనం ఏ వంట చేసినా అది వెజ్ అవనివ్వండి నాన్ వెజ్ అవనివ్వండి, శ్రద్ధతో పాటు మన కుటుంబం అంతా మంచిగా తినాలి అని ప్రేమను కూడా జోడించి చేస్తే ఆ కూర ఇంకా అద్భుతంగా కుదరకుండా ఏమవుతుందండి. ఇది నేను మాత్రం బాగా నమ్ముతానండి. మీలో ఎంతమంది నమ్ముతారు? ఇంకా ఉల్లిపాయలు వేగేటప్పుడే నేను ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా చీల్చుకుని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మీ అందరికీ తెలిసిందే అయినా ఏదో నాకు తెలిసిన టిప్స్ చెప్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే కూడా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత ఇలా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను కదా చికెన్ ముక్కలు, వీటన్నిటిని వేసేసుకుని చక్కగా మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో. ఈలోపు ఆ చికెన్లో ఉన్న నీరంతా కొంచెం బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఒక గ్లాసు రైస్కి 5-6 గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టుకుని ఇంకా ఒక స్టవ్ పైన అది కూడా పెట్టేసుకున్నానండి. ఈలోపు ఆ రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మనం మూత పెట్టేసాం కదా, చక్కగా చికెన్లో నుంచి నీరు ఊరుతుందండి. ఆ నీరంతా కూడా చక్కగా ఎగిరిపోవాలి. అలా ఎగిరిపోతేనే మనకి కూర అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా ఈ నాటుకోడి కూరలోకి గ్రేవీ కోసమండి పచ్చి కొబ్బరి ధనియాలు ఇవన్నీ ఇందాక వేయించుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసుకుని చక్కగా ఈ కూరలో కలిపేసుకుని ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నామో ఇది కూడా అంతే. మనం ఏ మసాలాలు వేసుకున్నా కూడా అది ముందే మనం పచ్చివాసన పోయే వరకు చక్కగా గరిటతో జాగ్రత్తగా ముక్క చెదరకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇలా నూనె కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో ముక్కలన్నీ మునిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి
ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకుని ఏమైనా తక్కువైంది అనిపిస్తే వేసేసుకుని, నాటుకోడి పులుసు కాబట్టి కొద్దిగా లిక్విడ్గానే ఉండాలండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ రాగి సంకటికి రైస్ ఉడికిందండి. ఇదిగోండి, ఒకటికి 5-6 గ్లాసులు వాటర్ పోసాం కాబట్టి ఆల్రెడీ రైస్ చక్కగా మెత్తగా ఉడికిపోయి మనకి ఇంకా ఇలా వాటర్ మిగులుతుంది. అలా మిగలాలి. చూశారు కదా, ఇదిగోండి. ఒకసారి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఇది చక్కగా ఈ వాటర్ కొంచెం వేడెక్కి కలపెళ్ళాడుతూ ఉన్నప్పుడు 1 గ్లాసు రైస్ వేసుకున్నాం కదండి, 2 గ్లాసులు రాగిపిండి అనమాట. రాగిపిండిని ఏమీ తిప్పకుండా ఇలా పైన చక్కగా చల్లినట్టుగా 2 గ్లాసులు రాగిపిండి ఇలా పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అనమాట. అలా పోసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా 1 నిమిషం పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చక్కగా ఒకసారి మగ్గినట్టుగా అవుతుంది పిండి. ఈ స్టేజ్లో చక్కగా గరిటె పెట్టుకుని ఉండ కట్టకుండా చాలా ఫాస్ట్గా ఇదంతా ఆ అన్నంలోకి కలిసేటట్టుగా ఆ రాగిపిండి అంతా ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా ఎక్కడా ఉండలు లేకుండా ఆ రాగిపిండి అనేది డ్రైగా లేకుండా ఇందులో కలిసిపోయేటట్టుగా చాలా ఫాస్ట్గా తిప్పుకోవాలి. ఇదేనండి చిన్న టెక్నిక్, అంతే. ఇదేం బ్రహ్మ విద్యం కాదు. చాలామంది రాగి సంకటి కష్టం ఇలా అంటారు కదా, ఇదిగోండి ఏమి ఉండదు, అంతే. చక్కగా మగ్గిపోద్ది. ఆల్రెడీ రైస్ చక్కగా ఉడికిపోయింది కదా, మనం చక్కగా రాగిపిండి వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుంటే ఇంకా నీట్గా మగ్గిపోద్ది అనమాట. చెప్పాను కదా మీకు, ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ నేను గారెలు చేశానండి. అయితే కొంచెం పిండి అట్టి పెట్టాను అనమాట. ఎప్పుడు కూడా కోడి కూర చిల్లుగారి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకా రైస్లోకి తలా ఒక 2 గారెలు పెట్టుకుంటారని చెప్పేసి ఆ మిగిలిన పిండితో గారెలు కూడా చేసేసానండి. ఇదిగోండి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, ఫైనల్గా ఇంకా నేను కొత్తిమీర చల్లుకున్నాను. ఎప్పుడు కూడా నాటుకోడి అనేది ఇలా గ్రేవీ ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం రాగి సంకట్లో వేసుకుని కలుపుకుని తింటుంటే ఆ రుచి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందండి. ఇది నిజంగా అనమాట. చాలామంది ఈ కాంబినేషన్లో అమ్మ రాగి సంకటి నాటుకోడి పులుసు అంటే ఇది ఏదో పెద్ద చాలా కష్టమైన ప్రాసెస్ అనుకుంటాం కదా, అదేమీ లేదండి. ఇలా ఈజీ వేలో నేను ఇందాక చెప్పినట్టుగా ఉల్లిపాయలను కట్ చేయకుండా అలా చక్కగా రోట్లో దంచుకుని చేయండి. నిజంగా మీ ఫ్యామిలీ అంతా ఒక అద్భుతమైన లంచ్ చేసామన్న ఫీల్ అయితే కలుగుతుందండి. సండే అనేది ఎప్పుడూ స్పెషలేనండి. ఆ స్పెషల్ని ఇంకా స్పెషల్గా చేయాల్సింది మాత్రం ఇంట్లో ఆడాళ్ళేనండి. ఇది మాత్రం నేను ఎప్పుడూ అనుకుంటాను కదా. అంతా మన చేతుల్లోనే ఉంది. సండే హ్యాపీగా గడపాలి, ఇంటిలో పాది చక్కగా ఆనందంగా మంచి భోజనం చెయ్యాలి అని అంటే మనకి మంచి మంచి దారులు చాలా ఉంటాయండి. అది మనమే క్రియేట్ చేసుకోవాలి అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క వారం ఈ వారం ఇలా స్పెషల్ చేసుకుందాము అలా అనుకుని అందరం కుటుంబంలో అందరూ చక్కగా మాట్లాడుకుని అందరికీ ఏది తినాలనిపిస్తుందో అది చేసుకుంటే ఇంకా సండే ఆటోమేటిక్గా స్పెషల్ అయిపోద్ది కదండి. అలా సండే లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. భోజనాలు అవి చేసిన తర్వాత నేను కొంచెం సేపు అయితే కంపల్సరీగా మధ్యాహ్నం పడుకుంటానండి. అలా పడుకుంటేనే నాకు ఈవినింగ్కి నా పనులు చేసుకోవడానికి నేను రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుందండి. అలా అని గంటలు ఏం కాదు, కంపల్సరీగా చిన్న న్యాప్ అనేది ఆడాళ్ళకి కావాలి అనిపిస్తుందండి నాకు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి టిఫిన్స్, మళ్ళీ భోజనాలు, ఇంకా మిగిలిన పనులు ఇవన్నీ చేసి కొంచెం అలసిపోయి ఉంటాం కదా. కొంచెం సేపు కనుక అలా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ పనులన్నీ చాలా యాక్టివ్గా చేసుకుంటామండి కదా. ఇంకా ఈవినింగ్ టైము ఇలా డాబా పైకి వచ్చి బట్టలన్నిటినీ చక్కగా మడత పెట్టేసి ఇంకా వాకింగ్ చేయటం స్టార్ట్ చేశానండి. మీ అందరికీ ఎప్పుడు చెప్తాను కదా, మనకున్న ఈ కొద్దిపాటి లైఫ్లో కొద్దిపాటి టైంలో మన చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ మనం ఆస్వాదిస్తే కనుక మన పనులు చేసుకుంటే మనం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంటామండి. చక్కగా నేను ఇలా బట్టలు మడత పెట్టి వాకింగ్ చేస్తూ ఉన్న టైంలోనే వాతావరణం అంతా చక్కగా చల్లబడి ఇలా చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయండి. ఆ టైంలో వాతావరణం అంతా ఎంతో బాగుంటుంది కదా. అలా వాకింగ్ పూర్తి చేసి చుట్టూ ఉన్న ఈ పరిసరాలన్నిటినీ కాసేపు ఆస్వాదించి అప్పుడు ఆ బట్టలన్నీ తీసుకుని కిందకి వెళ్ళానండి. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.